వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళ తాత ముత్తాతలకు కానీ గుండె సమస్య ఏదైనా ఉన్నప్పుడు అది వంశంలో నడుస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళల్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే, మనకు చాలా పెద్ద అపోహ ఒకటి ఉంది. గుండెపోటు అంటే హార్ట్ అటాక్ వస్తే కేవలం నొప్పి వస్తుందని మనం అనుకుంటున్నాం. గుండెపోటు వచ్చిన వాళ్ళకి నొప్పి అనేది కేవలం 20% మంది మాత్రమే ఉంటుంది. అంటే 100లో 20 మందికి మాత్రమే నొప్పి వచ్చే అవకాశం ఉంది. మిగతా 80% వాళ్ళకి నడిచినప్పుడు కొంచెం దూరం నడిచిన ఆయాసం కావచ్చు, కొంచెము మెట్లెక్కినప్పుడు గస అనిపించడము, కాళ్ళ వాపు, మధ్యరాత్రిలో పడుకున్నప్పుడు దగ్గు, ఇలాంటి లక్షణాలే చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు మనకు చిన్న గుండెకి సంబంధించిన పరీక్ష ఈసీజీ అంటాం, అలాగే ఎకో గుండెకి సంబంధించిన స్కానింగ్, ఇలాంటి పరీక్షలు చేయడం వల్ల గుండె సమస్యలు చాలా వరకు మనము ఆపరేషన్ లేకుండా మందుల ద్వారానే ఎర్లీగా డయాగ్నోస్ అంటే ఎర్లీగా మనము గ్రహించడానికి అవకాశం అనేది ఉంది. సో ఇలాంటి కావాల్సిన పరీక్షలు ఏదైతే ఉన్నాయో, ఈసీజీ కావచ్చు, ఎకో కావచ్చు, అలాగే గుండెకు సంబంధించిన యాంజియోగ్రామ్ పరీక్ష అంటుంటాం. అంటే గుండెకు సంబంధించిన వాల్స్ ఎంత % బ్లాక్ అయినాయి అనేది తెలుసుకోవడానికి చేసే ఒక చిన్న పరీక్ష. సో ఈ పరీక్షలన్నీ ఇప్పుడు మనం శ్రీచక్ర హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి. గడిచిన 3 నుంచి 4 నెలల్లో సుమారుగా మనం 80 సర్జరీస్ చేసాము విత్ 99.9% సక్సెస్ రేట్. సో ఇవన్నీ ఇప్పుడు మీతో ఎందుకు షేర్ చేసుకోవాల్సి వస్తుందంటే, పేషెంట్ ఎప్పుడన్నా మీ దగ్గరికి గ్యాస్, మంట, గుండెల్లో బరువుగా అనిపిస్తూ ఉంది, లేకపోతే ఛాతీ పట్టేసినట్టుంది, నడుస్తుంటే గస వస్తుంది అన్న ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీరు కానీ పేషెంట్ ఎడ్యుకేట్ చేయగలిగితే, ఇది గ్యాస్ సమస్య కాదండి, కొన్నిసార్లు గుండెలో సమస్య ఉన్నా కూడా ఇలాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉందని మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి గుండె స్కానింగ్ తీపిచ్చి వాళ్ళతో కావాల్సిన పరీక్షలు చేయించగలిగితే చాలా వరకు కాంప్లికేషన్స్ని మనము అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది. సో మన శ్రీచక్ర హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ కావచ్చు, అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అవైలబుల్గా ఉన్నాయి. సో మీ సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ కానీ, లేకపోతే దీని మీద యాంజియోగ్రామ్ మీద కానీ, స్టంట్ ఎప్పుడు వేస్తారన్న దాని మీద ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే అడగచ్చు. నాకు వస్తాయి సార్ మనం సాధారణంగా యాంజియోగ్రామ్ అంటే ఆపరేషన్ అని చాలా భయం ఉంటుంది. యాంజియోగ్రామ్ అనే చాలా చిన్న పరీక్ష. చెయ్యి ద్వారా మనకు చిన్న పైప్ అనేది గుండెలోకి పంపించేసి వాల్స్, మన గుండెకు 3 వాల్స్ ఉంటాయి, ఎడం పక్క 2 వాల్స్, కుడి పక్క 1 వాల్, ఎంత % ఆఫ్ బ్లాక్ ఉందనేది మనకు తెలుస్తుంది. ఎప్పుడు స్టంట్ వేస్తామంటే 70% కంటే ఎక్కువ కూడిపోతేనే స్టంట్ వేయడానికి అవకాశం అనేది ఉంది. అంటే యాంజియోగ్రామ్ చేసిన ప్రతి వాళ్ళకి స్టంట్ వేయాలంటే అది తప్పు. యాంజియోగ్రామ్ చేయడం కేవలం మన ప్రాబ్లం ఎంతుందనేది తెలుసుకోవడానికి మాత్రమే చేస్తాం. యాంజియోగ్రామ్ చేసిన 10 నిమిషాల తర్వాత పేషెంట్ ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. యాంజియోగ్రామ్ అంటే 10 రోజులు హాస్పిటల్లో ఉండడము, లేకపోతే 3 రోజులు ఇంజెక్షన్ వేసుకోవాలి, అలాంటిది ఏమీ లేదు. మీరు పొద్దున్న 9 గంటలకు హాస్పిటల్కి వస్తే 10:30కి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో స్టంట్ వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయంటే, స్టంట్ వేసినాక కనీసం అంటే 2-3 రోజులు హాస్పిటల్ అయితే ఉండాల్సి వస్తుంది. తర్వాత వాటి పనులు అంటే ఇంట్లో ఇదివరకు వేసే పనులు, ఇంట్లో కానీ లేకపోతే బయటికి వెళ్ళి ఆఫీస్లో పని చేసుకోవడం కానీ, ఇలాంటివి ఏవైనా సరే చేసుకోవచ్చు. 2-3 వారాలు మాత్రము మెట్లు మాత్రం ఎక్కకూడదు, స్టెప్స్ ఎక్కడానికి అవకాశం లేదు. ఇది కాకుండా మిగతా ఏ పనైనా చేసుకోవచ్చు. సార్ చిన్న డౌట్ చెప్పండి. ఒక పేషెంట్ 68 years సార్, చెప్పండి. అనంతపురం నుంచి వచ్చారు తిరుపతికి, సివియర్ కార్డియాలజీ పెయిన్ నుంచి. వాళ్ళు చూశారంటే అన్ని యాంజియోగ్రామ్ చేశారు, స్టెంట్ పెట్టారు, 4 days అబ్జర్వేషన్లో పెట్టారు. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళమన్నారు. ఇక్కడే టౌన్లో వాళ్ళ కొడుకున్నట్టు ఎవరు ఉన్నాడు. ఆఫ్టర్ 1 week తర్వాత బాగా ఉన్నట్టు మళ్ళీ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్ తీసుకొని చనిపోయాడు. కారణం 3 కారణాల వల్ల జరిగిండొచ్చు. ఫస్ట్ది అంటే గుండెపోటు వచ్చిన తర్వాత స్టంట్ వేయకముందే గుండె బాగా బలహీన పడిపోయింది. అంటే హార్ట్ అటాక్ వచ్చిన 6 గంటల వరకు గోల్డెన్ పీరియడ్ అంటాం. అంటే ఈ 6 గంటల లోపల గుండె నొప్పి వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి రాగలిగితే స్టంట్ వేయడం వల్ల గుండె పనితనం అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం లేదు. సో లేట్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే గుండె వీక్ అయిపోతూ వస్తుంది. ఇలా వీక్ అయిన వాళ్ళలో ఏమవుతుందంటే స్టంట్ అమర్చిన తర్వాత కూడా, అంటే స్టంట్ వేసిన తర్వాత కూడా స్టంట్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి.
దీన్ని మెడికల్ టర్మినాలజీలో ఐఎస్ఆర్ అంటాం, అంటే స్టంట్ స్టినోసిస్ అంటాం. సో ఇలా జరగడానికి అదొక కారణం అయి ఉండొచ్చు. రెండోది, ట్యాబ్లెట్స్ సరిగ్గా వాడకపోయినా స్టంట్ వేసిన తర్వాత 3 నెలల వరకు ట్యాబ్లెట్ అనేది ఆపడానికి అవకాశమే లేదు. మూడో కారణం ఏమై ఉండొచ్చు అంటే మళ్ళీ స్మోక్ చేయడం కానీ, ఆల్కహాల్ తీసుకోవడం కానీ, లేకపోతే ట్యాబ్లెట్స్ ఏదైనా మిస్ అయినా కానీ మళ్ళీ రెండోసారి హార్ట్ అటాక్ వచ్చేదానికి అవకాశం ఉంది. పేషెంట్కు ఏ అలవాటు లేదు సార్. ఆపరేషన్ చేసి 10 డేస్ జస్ట్ 10 డేస్కి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అడ్మిట్ అక్కడే ఉన్న అబ్జర్వేషన్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. సారే తీసుకెళ్ళమన్నారు. 4 డేస్ తర్వాత వాళ్ళు ఉన్నాడు, అతను ఉన్నట్టు అక్కడ మళ్ళీ ఏం కాదు, అన్ని హ్యాపీ అండి, బాగా స్టెంట్ అండి, బాగా ఎక్సలెంట్గా ఉంది, వెళ్ళమని చెప్పారు. కరెక్ట్గా 10 డేస్ కదా మళ్ళీ రిపీట్ అయ్యి ఆడ సివిల్ పెయిన్ వచ్చేలోపు తీసుకున్నారు. చెర్లోపల్లి నుంచి తీసుకొచ్చారు, హాస్పిటల్ తీసుకొచ్చారు, చెన్నై చేయడు. డాక్టర్ గారిని అడిగి నన్ను ఏమన్నా మధ్యలో ఏమన్నా హైపర్ టెన్షన్ రావడము, బ్లడ్ ఏమన్నా రక్తము గడ్డ కట్టే తీవ్రత అనేది ఉంటుంది. మామూలుగా మనం స్టంట్ వేసిన తర్వాత రక్తం పలచబడే టాబ్లెట్స్ ఇస్తాం. ఈ రక్తం పలచబడే టాబ్లెట్స్ ఎలా ఉంటాయంటే మనిషి తత్వాన్ని బట్టి కొన్నిసార్లు రక్తం గడ్డ కట్టేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో జరిగే అవకాశం అయితే ఉంది. 5 to 10% మాత్రమే, అంటే అళ్ళలో జరుగుతుందని కాదు.